చికెన్ బిర్యానీ చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: మసాలాలు, ఆయిల్లో డీప్ ఫ్రై చేసిన ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి, ఇంకా పుదీనా. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో టమాటో, పచ్చిమిర్చి, ఇంకా పుదీనా వేసుకోవాలి. తర్వాత పేస్ట్లా మిక్స్ చేసుకోవాలి. తర్వాత బిర్యానీకి కావలసిన పదార్థాలు తీసుకోవాలి. మసాలాలు: చికెన్ మసాలా, పసుపు, నువ్వుల పొడి తీసుకోవాలి. కారం, ముందుగా చేసి పెట్టుకున్న పేస్ట్, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం, పెరుగు తీసుకోవాలి. అలాగే ఫ్రెష్గా కడిగిన చికెన్, అందులో కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ముందుగా తీసి పెట్టుకున్న మసాలాలు వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, పెరుగు వేసుకోవాలి. వాటన్నిటినీ మ్యారినేట్ అయ్యేలా మిక్స్ చేసుకోవాలి. ఒక 5 to 10 minutes అలా పక్కన పెట్టాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో ఆయిల్, మసాలాలు వేసుకోవాలి. కొంచెం కాజు, ఇంకా ముందుగా చేసి పెట్టుకున్న పేస్ట్ వేసి కొంచెం మగ్గే వరకు కలుపుకోవాలి. తర్వాత మ్యారినేట్ చేసిన చికెన్ని అందులో యాడ్ చేసుకోవాలి. అలాగే బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఒక 5 to 10 minutes అలా ఉడకబెట్టాలి. ఉడికిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఇలా ఉడికిందా లేదా అనేది చెక్ చేసుకొని తర్వాత అలాగే కాస్త కస్తూరి మెంతి పౌడర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత వేరే బౌల్ తీసుకొని కొంచెం నెయ్యి వేసుకొని అందులో మసాలాలు వేసి ఎసరికి సరిపడా వాటర్ వేసుకొని అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఒక 5 to 10 minutes తర్వాత ముందుగా నానబెట్టిన అన్నాన్ని అందులో వేసుకోవాలి. రైస్ ఉడికిందా లేదా, అన్నం ఉడికిందా లేదా ఇలా చెక్ చేసుకోవాలి. అలా 80% అలా ఉడికాక తర్వాత ఆ రైస్ని ఇలా జాలీలో తీసుకొని ముందుగా చేసి పెట్టుకున్న బిర్యానీలో మనము ఈ రైస్ని వేసుకోవాలి. వేసాక ఒక 10 to 15 minutes అలా కొంచెం మగ్గించి తర్వాత ఓపెన్ చేసి పైన గార్నిష్ కోసం డీప్ ఫ్రై చేసిన ఆనియన్స్, ఇంకా పుదీనా వేసుకుంటే హోమ్ ఫుడ్ బిర్యానీ రెడీ. టేస్టీ అండ్ యమ్మీ బిర్యానీ రెడీ. ట్రై చేయండి గాయ్స్.